గతంలో నేను చిన్నగా ఉన్న నుంచి కూడా చూస్తున్నా. ఈ చెరువు మరి మొత్తం నిండితే చెరువు జాతీయ రహదారిపైకి వాటర్ వెళుతుండే, చాలా వాటర్ నిండుతుండే. మరి ఇప్పుడు ఈ ఎండాకాలం రావడంతో ఇక్కడంతా ఈ కబ్జాదారులు మొత్తం చెరువు తూము వరకు కబ్జా చేశారు. దీన్ని మాకు వాటర్ ఈ చెరువు నిండకుండా అన్నిటికీ అడ్డుకట్టలు కట్టడము, వాటర్ రానియకుండా చేస్తున్నారు. ఈ చెరువుని ఇందులో పాతిన ఈ కడీలను ఈ సంబంధిత అధికారులు దీన్ని తీసేయాలని మేము గ్రామస్తులం కోరుకుంటున్నాము. ఇది మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను. మా ఊరు చెరువు అయినటువంటి భూమి కబ్జాకు గురైంది. ఇక్కడ మెయిన్ రోడ్కు దగ్గరలో ఉందని చెప్పి కబ్జాదారులు దీన్ని కబ్జా చేసిండ్రు. ఇదేంటిదంటే భూమి రేట్లు పెరగడం వల్ల దాంతో ఇదే ఈ కబ్జాదారులు దీన్ని కబ్జా చేసి మాకు చెరువు లేకుండా చేస్తుండ్రు. ఈ ఎలక్షన్ మూమెంట్లో అందరూ అధికారులు బిజీగా ఉండడంతో కబ్జాదారులు రెచ్చిపోయి భూమిని కబ్జా చేసిండ్రు. మండల ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే ఎంఆర్ఓకి అడిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చెప్తున్నారు, కానీ ఎలాంటి సరైన రెస్పాన్స్ ఇస్తలేరు. ఎలాగైనా అధికారులు స్పందించి మా చెరువును మా పంచాయతీకి అప్పగి చెప్పి కాపాడగలరని కోరుతున్నాం. మరి గత 4 రోజుల నుండి మా గ్రామానికి చెందిన చెరువు అక్రమంగా ఈ కిర్బీ కంపెనీ వాళ్లకు ఎవరైతే ఈ ఇరిగేషన్కు సంబంధించిన ఏఈ గారు రవీందర్ గారు చెప్పిన మాటలలో స్పష్టమైన మాటలు ఎక్కడ కూడా కనబడడం లేదు. వాళ్ళు పూర్తిగా ఆ కిర్బీ కంపెనీకి అమ్మేసి వాళ్ళు బౌండరీస్ వేసి ఇచ్చినట్టే కనిపిస్తూ ఉంది. మరి దీనిపైన మేము గ్రామస్తులమందరం కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనే కాకుండా మూకుమ్మడిగా ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే 2 రోజుల సమయం ఇచ్చి మొత్తం పూర్తి కడీలు తీసివేసి మేము కలెక్టరేట్ వరకు కానీ ముఖ్యమంత్రి గారి వరకు దగ్గరికి వెళ్ళి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి మా చెరువులో పుడిక తీయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పుడిక తీయడం జరిగింది. అది వాస్తవానికి 6 ఎకరాల చిల్లర మరి పట్టాలో ఉంటే దాదాపు అది 10 ఎకరాల పైనే ఉంది. మరి అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దాదాపు ఒక 5 నుండి 8 కోట్ల రూపాయల ఎకరానికి ఉన్న భూమిని వీళ్ళు అంతా కబ్జాకోరులాగా తయారైపోయి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఒక్కటై ఇది అమ్మివేయడానికి సిద్ధమైనరు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క అవినీతి అధికారులను వదలకుండా వీళ్ళ భర్తామని చెప్పేసి గ్రామస్తులందరం మూకుమ్మడిగా ఉద్యమం చేసి ఆ కడీలు తీసివేసి మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధమై వీళ్ళను సస్పెండ్ అయ్యే వరకు వీళ్ళ ఉద్యోగాలు తీసిపించే వరకు వదలమని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. చింతలగట్టు గుండం చెరువు కబ్జాకు గురైంది. మాకు తెలియకుండానే కబ్జా చేసిండ్రు. నేను దానికి గురించి ఎంఆర్ఓ గారికి నివేదించడానికి ఒక లెటర్ కూడా ఇస్తే ఆయన తీసుకోలేదు. నా పై అధికారులకు మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారి రికార్డు తీసుకొని వాళ్ళు కూడా జాయింట్ సర్వేకు వస్తామని అన్నారు. ఇప్పుడు మా పై అధికారులకు నివేదించి FTL ఫిక్స్ చేస్తాం సార్. తొలగిస్తాం, మా పై అధికారులకు చెప్పి తొలగించేస్తాం ఎట్టి పరిస్థితుల్లో. ఈరోజే చింతలఘాట్ గుండం చెరువు సమస్య మీ మీడియా ద్వారా నా నోటీస్కి రావడం జరిగింది. మరి దాని యొక్క ఏం జరిగిందనేది మా సర్వేయర్ను RIని పంపించి విచారణ చేయించి ఏమన్నా అవకతవకలు ఉంటే దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.